ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే టెన్షన్తో కూడుకున్న జాబు. ఎంతోమంది ఒత్తిడితో, ఎంతోమంది వ్యక్తులతో, ఎక్కడ నుంచో పెద్ద పెద్ద నాయకుల నుంచి, ఆఫీసర్ నుంచి ఫోన్లు వస్తున్న సందర్భాన్ని ఆఫీసరు దానిని టెన్షన్ ఫ్రీ చేసుకొని కింది వాళ్ళకి కనుక ఫ్రీగా మనం ఫ్రీడమ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో సర్వీస్ అందించగలుగుతామనే ఒకే ఒక రోల్ మోడల్, మనం ఆ రోల్ మోడల్ నుంచి మనం నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ, అదేవిధంగా రెవెన్యూ శాఖకి ఇది సరిపోదు సార్. మీకు రేవత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్టాండింగ్ ఓవేషన్తో మీకు నమస్కారాలు తెలియజేయాలి. తిరిగి మీరు మళ్ళా బుల్లెట్ లాగా మళ్ళీ వస్తారు, మా శాఖని ఇంకా పునర్వైభవం దిశగా తీసుకువెళ్తారని కోరుకుంటూ, మా మిత్రులు ఇందాక వస్తున్నప్పుడు ఒక బాధ వ్యక్తం చేశారు సార్. మాకు ప్రమోషన్లు ఉండే సీసీఎల్ఏ తరపు నుంచి సార్ పోయింది. ఎట్లా అంటే సార్ నాకు ఆ బాధ్యతలు ఒప్పచెప్పిండు, ఏం కాదు నేను ఎక్కడున్నా ఆ బాధ్యతని నాకు మంచి అనుకున్నది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా పాత్ర ఉంటుందని చెప్పడం జరిగిందని, నేను మీరు చెప్పిన మాటల్ని వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఖచ్చితంగా అవకాశాన్ని కూడా మీ చేతుల ద్వారా కాకపోయినా మీ యొక్క అడ్వైస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.